ఒకవేళ ఆవుని నేషనల్ యానిమల్ చేస్తే ఇక మన దేశంలో రైతు అనేవాడే ఉండడు. ఇఫ్ ఇన్ కేస్ ఆవుని నేషనల్ యానిమల్ చేశాక కూడా ఉన్నా ఆ రైతు మాత్రం కన్ఫర్మ్ గా జైల్లో ఉంటాడు. ఈ మాట నేను ఎందుకు అన్నానో వీడియో అయిపోయే లోపు మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఆవుని గనక మన దేశానికి నేషనల్ యానిమల్ అని డిక్లేర్ చేస్తే రేపొద్దున మీ ఇంట్లో ఉన్న ఆవు నార్మల్ గా చనిపోయినా సరే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది వినడానికి చాలా వింతగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న అసలు లీగల్ సిస్టమ్ అండ్ ఎకనామిక్ చైన్ వింటే మీ అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది. చాలా మందికి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంటుంది, మన దేశంలో ఆవుకి అంత వాల్యూ ఇస్తాం కదా, మరి ఆవుని నేషనల్ యానిమల్ ఎందుకు చేయలేదు, టైగర్ ని ఎందుకు చేశారు అని. మ్యాటర్ ఏంటంటే నేషనల్ యానిమల్ అనేది ఎప్పుడైనా ఒక దేశం యొక్క వైల్డ్ లైఫ్ జంతువుల ఐడెంటిటీని గ్లోబల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలి. ఆవు అనేది పెంపుడు జంతువు, దాన్ని మనం బిజినెస్ పర్పస్ గా ఆర్ పెట్లాగైనా ఇంట్లో పెంచుకుంటాం అండ్ ఆవుని గోమాత అని పూజిస్తాం. కానీ దేశం యొక్క పవర్, స్పీడ్, మెజెస్టిక్ లుక్ చూపించాల్సినప్పుడు అడవిలో ఉండే ఒక పవర్ఫుల్ జంతువు కావాలి. అందుకే మనం రాయల్ బెంగాల్ టైగర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ ఒక విషయం తెలుసా, 1972 దాకా మన నేషనల్ యానిమల్ గా సింహం ఉండేది. కానీ సింహాలు కేవలం గుజరాత్ లోని గిర్ అడవుల్లో మాత్రమే ఉన్నాయి. పులి మాత్రం దేశం మొత్తం చాలా స్టేట్స్ లో ఉండేది. దేశం మొత్తానికి ఒకటే జంతువు పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ గా ఉండాలనే ఆలోచనతో అప్పట్లో మన నేషనల్ యానిమల్ ని సింహం నుంచి పులికి మార్చారు. అలాగే ఇండియా అనేది రకరకాల మతాలు, నమ్మకాలు ఉన్న పెద్ద సెక్యులర్ దేశం కాబట్టి ఏ మతపరమైన యాంగిల్స్ లేకుండా అందరికీ కామన్ గా ఉండేలా ఈ వైల్డ్ లైఫ్ సింబల్ ని సెలెక్ట్ చేశారు. అప్పట్లో టైగర్ కౌంట్స్ తగ్గిపోతుంటే వాటిని కాపాడుకోవడానికి 1973లో ప్రాజెక్ట్ టైగర్ ని కూడా స్టార్ట్ చేసి దానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ అసలు ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకసారి ఏదైనా జంతువుని నేషనల్ యానిమల్ గా అనౌన్స్ చేస్తే అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మోస్ట్ ప్రొటెక్టెడ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అంటే అడవిలో ఒక పులి చనిపోయినా సరే అది నార్మల్ గా చనిపోయిందా లేక ఎవరైనా హంటర్స్ విషం పెట్టో కాల్చో చంపేశారా అని తేల్చడానికి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ హయ్యర్ అథారిటీస్ దాకా వెళ్ళాలి. ఇప్పుడు ఇదే రూల్ ని కోట్ల సంఖ్యలో ఉండి మనుషులతో కలిసి జీవించే ఆవులకి అప్లై చేస్తే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే రోజుకి మన దేశంలో ఎక్కడో అక్కడ వందల ఆవులు ఏజ్ అయిపోయో లేక జబ్బు చేసో చనిపోతూ ఉంటాయి. అలా ప్రతి ఆవు చనిపోయినప్పుడల్లా పోలీసోళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి మీరేమన్నా చంపారా అని ఇన్వెస్టిగేషన్లు మొదలు పెడితే ఆ రైతులు, సామాన్య ప్రజలు కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతారు. దీనివల్ల సొసైటీలో ఇంకో పెద్ద క్రైమ్ యాంగిల్ కూడా ఓపెన్ అవుతుంది. నేషనల్ యానిమల్ ని చంపడం అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి పాత శత్రువులు ఎవరైనా పగ తీర్చుకోవడానికి ఈజీ రూట్ దొరుకుతుంది. శత్రువు రాత్రికి రాత్రే ఎవ్వరికి తెలియకుండా ఆవుకి కొంచెం విషం పెట్టి చంపేస్తే పొద్దున్నే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే చాలు, సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. నేను చంపలేదు, నా శత్రువు వచ్చి విషం పెట్టాడని ఆ ఓనర్ కోర్టులో నిరూపించుకునే లోపే పోలీస్ ఇన్వెస్టిగేషన్లు, అరెస్టులతో వాళ్ళ జీవితం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఊర్లో బ్లాక్ మెయిల్స్ చేసే బ్యాచ్లు దారుణంగా పెరిగిపోతాయి. ఈ కేసుల గొడవలు, కోర్టుల భయానికి సామాన్య రైతులు గాని, పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళు గాని అసలు ఆవుల జోలికే వెళ్లరు. ఆవు చనిపోతే జైలుకి వెళ్లాలనే తలనొప్పి మనకొద్దు బాబోయ్ అని ఆవుల్ని పెంచడం పూర్తిగా మానేస్తారు. దీనివల్ల మన కంట్రీ రూరల్ ఎకనామీ మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే కోట్ల మంది రైతులకి వ్యవసాయం లేని టైంలో డైలీ చేతికి డబ్బులు వచ్చే ఒకే ఒక్క మార్గం ఈ డైరీయే. పొద్దున్నే పాలు పితికి సెంటర్లో పోస్తే వాళ్ళు ఇల్లు గడుస్తుంది, వాళ్ళ పిల్లల చదువుకి హెల్ప్ అవుతాయి. అలాంటిది ఆవుల పెంపకం ఆగిపోతే రైతులు ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ పూర్తిగా విరిగిపోతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే మన దేశంలో ఒక్కసారిగా ఆవుల కౌంట్ తగ్గిపోతే మార్కెట్లో పాలకు విపరీతమైన కొరత వచ్చేసి లీటర్ పాలు వందల్లో వేలల్లోకి వెళ్ళిపోతాయి. టీ, కాఫీ, నెయ్యి, స్వీట్స్, చీజ్, చివరికి చిన్న పిల్లలకి ఇచ్చే పాలు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. బేసిక్ ఫుడ్ సిస్టమ్ మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. కేవలం పాలే కాదు, మన దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా ఆవు పేడ, ఆవు యూరిన్ మీదే నడుస్తుంది. కాబట్టి అవి లేకపోతే కెమికల్ ఎరువులు ఎక్కువ వాడాల్సి వచ్చి భూములు కూడా పాడైపోతాయి. ఇలా ఒక చిన్న చట్టం వల్ల భయంతో ప్రజలు ఆవుల్ని పెంచడం మానేస్తే అది కేవలం ఆవుల సమస్యగా మిగలకుండా మన కంట్రీలో రైతు అనేవాడు లేకుండా పోతాడు. మార్కెట్లో పాలు దొరకక దేశం మొత్తం ఒక పెద్ద ఫైనాన్షియల్ అండ్ ఫుడ్ క్రైసిస్ లోకి వెళ్లిపోయి ఒక డేంజరస్ డామినో ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అందుకే ప్రాక్టికల్ గా ఆలోచించి దేశ ఎకానమీ దెబ్బతినకుండా ఉండటానికే ఆవుని నేషనల్ యానిమల్ లిస్ట్ లో పెట్టకుండా అడవి జంతువు అయిన పులిని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే నేషనల్ యానిమల్ వెనుక కేవలం సెంటిమెంట్లు మాత్రమే కాకుండా దేశ భద్రత, చట్టపరమైన
ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ లాంటి ఎన్నో పొలిటికల్ లెక్కలు ఉన్నాయి. సో, అందుకే ఈసారి ఎవరైనా ఆవుని నేషనల్ యానిమల్ చెయ్యాలంటే వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అడగండి. ఎవరైనా ఆవుని నేషనల్ యానిమల్‌గా చెయ్యాలంటే ముందు ప్రాక్టికల్‌గా ఆలోచించమనండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఆవుని నేషనల్ యానిమల్ చెయ్యాలనుకుంటున్నారా లేదా? అలాగే మన రియల్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.